సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఒక అమ్మాయిని దారుణంగా చంపిన శివన్కి ఈ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. సరిగ్గా పనిచేయట్లేదు. నువ్వు తర్వాత కూర్చుని హోంవర్క్ చేసుకో. ఓకే అమ్మ నేను కూడా వేస్తా. ఏ చూసుకో నాన్న చూసుకో. చూడమ్మ చూడు ఎంత బాగా వచ్చిందో. బాగున్నాయా? ఈరోజు బజ్జీలు చేయడం అవసరమా? నిన్నే కదా చేసావు. ఇలా వాడు అడిగిందల్లా ఇచ్చుకుంటూ వెళ్ళి వాడిని గారాబం చేసినట్టు అనిపించట్లేదా నీకు? నేను వాడిపైన చూపించే ప్రేమ మీకు గారాబంలా అనిపిస్తోందండి. అయినా ఏ తల్లికైనా తన బిడ్డను సంతోషపెట్టడం కన్నా గొప్ప విషయం ఇంకోటి ఉంటుందని నేను అనుకోవడం లేదు. పేగుబంధం కదా. వాడు నా గర్భంలో ఉన్నప్పుడు ఆ చీకట్లో నా ఊపిరిని, నా రక్తాన్ని, నా ప్రేమను, నా కలల్ని పంచుకుని పుట్టాడు. ఇప్పుడు నా మొత్తం ప్రపంచం వాడే ఆక్రమించేశాడు. వాడు నవ్వితే వాడితో పాటు నవ్వడం, వాడి నవ్వులో నన్ను నేను వెతుక్కోవడమే నాకు తెలుసు. వాడు అమ్మా అని పిలిచిన ప్రతిసారి గుండెలో ఏదో తెలియని సంతోషం. ఆ పిలుపు కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. వాడి ఆకలిని ముందే పసిగట్టి నా చేతులతో వాడికి తినిపించటం, వాడిని నా ఒళ్ళో నిద్రపుచ్చటం, వాడితో పాటు నేను కూడా చిన్నపిల్లలా మారి వాడితో ఆడుకోవడం, ఇంతకంటే నాకు ఇంకేం కావాలండి? నా ప్రతి ఆలోచనలో, ప్రతి ఊహలో, నేను కనే ప్రతి కలలో వాడే నిండిపోయాడని ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలియదండి. ఇది గారాబం కాదండి, వాడిపై ఉన్న ప్రేమ. నీ అందమైన ప్రపంచంలో నాకు కూడా కొంచెం చోటివ్వవా? అలా మూలనుండిపోతాను. తలెప్పుడు చక్కగా దూకోవాలి నాన్నా. ఓకే అమ్మా. రా తీసుకో, బ్యాగ్ తీసుకో. బాయ్ అమ్మా. తీసుకో. బాయ్ అమ్మా. హాయ్ స్టూడెంట్స్, ఈవిడే కొత్తగా వచ్చిన మీ ఇంగ్లీష్ టీచర్, పేరు స్వప్న తివారీ. మేడం మీరు క్లాస్ కంటిన్యూ చేయండి. ఓకే సార్. హాయ్ స్టూడెంట్స్. మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ఫస్ట్ ఎవరి నుంచి స్టార్ట్ చేద్దాం? నీ నుంచి స్టార్ట్ చేద్దామా? చెప్పు, నీ పేరు? కార్తిక్ టీచర్. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అనుకుంటున్నావు? పోలీస్. నీ రోల్ మోడల్ ఎవరు? మై డాడీ. వావ్, వెరీ గుడ్, కూర్చో. నెక్స్ట్ నువ్వు? రమేష్ టీచర్. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావు? నందమూరి బాలకృష్ణని అవుదాం అనుకుంటున్నా. అవుదు అవుదు, కూర్చో. నెక్స్ట్ నువ్వు. నీ పేరేంటి? చిన్న టీచర్. నీకెవరంటే ఇష్టం? నాకు వీడంటే ఇష్టం. అవునా? నువ్వు లేకు. నీకెవరంటే ఇష్టం? వీడంటే ఇష్టమా? లేదు టీచర్. మరి ఇంకెవరిష్టం? నాకు మా అమ్మ అంటే ఇష్టం. మీ అమ్మంటే ఎందుకంత ఇష్టం? ఎందుకంటే
మా అమ్మకి నేనే ప్రపంచం టీచర్. నా కోసం ఏమైనా చేస్తుంది. నిన్నేం అడిగినా కాదనదు. ఎప్పుడూ నన్ను నవ్విస్తూ ఉంటుంది. నాకు ఆకలేస్తే తినిపిస్తుంది. నాకు చిన్న దెబ్బ తగిలినా మా అమ్మ తట్టుకోలేదు టీచర్. ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అందుకే అందరికంటే ఎక్కువ నాకు మా అమ్మ అంటేనే ఇష్టం. చాలా బాగా చెప్పావు నాన్న. వెరీ గుడ్. జాగ్రత్త. ఫుట్బాల్ తెచ్చిండ్రా, పదండి. ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ చచ్చిపోయింది. ఏడవకు, నేనున్నాక. ఏడవకు, మేమందరం ఉన్నాంగా. పద వెళ్దాం. లాస్ట్ స్టార్ట్ అవ్వడానికి ½ టైం ఉంది. నువ్వు ఏడుస్తే నాకు కూడా బాధగా ఉంది. రా వెళ్దాం. అలా అమ్మ లేదని బాధపడుతున్న శివన్ జీవితంలోకి సునంద వచ్చింది. తన ఫ్రెండ్షిప్తో అమ్మ లేదనే బాధని మర్చిపోయేలా చేసింది.